తూర్పుగోదావరి జిల్లా రామవరంలో కూటమి ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి అనుచరుల దాడిలో గాయపడిన వైఎస్ఆర్సీపీ శ్రేణులను మాజీ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ, అనపర్తి మాజీ ఎమ్మెల్యే సూర్యనారాయణ రెడ్డి పరామర్శించారు. అసలేం జరిగిందో అడిగి తెలుసుకున్నారు. కూటమి పాలనలో శాంతి కరవై ప్రజల భయాందోళనల మధ్య బతుకుతున్నారని చెల్లుబోయిన ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ పార్టీ నాయకుల ఇళ్లపై అర్ధరాత్రి దాడులు చేసి ఆస్తులను ధ్వంసం చేయడం అత్యంత హేయమైన చర్య అన్నారు మాజీ ఎమ్మెల్యే సూర్యనారాయణ రెడ్డి. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత శాసనసభ్యుడు రామకృష్ణారెడ్డి గారు, డాక్టర్ సూర్యనారాయణ రెడ్డి గారి వారి అనుచరుల మీద దాడులకి పురుగొలుపుతున్నటువంటి విధానం చూసినట్లయితే ప్రజలు ఇప్పటికే గమనిస్తూ ఉన్నారు. మీకు నిజంగా పరిపాలన దక్షత ఉంటే మీ నియోజకవర్గంలో అర్ధరాత్రి ఇళ్లపైన దాడులు జరుగుతాయా? ఈ సందర్భంలో పోలీస్ శాఖ జరిగిన తర్వాత కేసులు పెట్టడం, జరిగేదాన్ని యాంటిసిపేట్ చేయలేకపోవటం, యాంటిసిపేట్ చేసి ప్రివెంట్ చేయలేకపోవటం, అంటే అధికారం అనేటువంటి దానికి పోలీసు సహకరిస్తుందా అనేటువంటి అనుమానం ప్రజలకు కలుగుతోంది. మరి రామకృష్ణారెడ్డి అతని అనుచరులు మరియు అతని కుమారుడు అనుచరులు ఏ రకంగా దౌర్జన్యాలు చేస్తున్నారా అన్నది నియోజకవర్గ ప్రజలందరి దృష్టికి కూడా ఎప్పటికప్పుడే కూడా తీసుకురావడం జరుగుతూ ఉంది. ఇప్పటివరకు కూడా రామకృష్ణారెడ్డి కుమారుడు తన అనుచరులు కూడా రాత్రులు ఇళ్లపైన దాడులు చేయడం, అదేవిధంగా మరి ఆస్తులను ధ్వంసం చేయడం చూసాం. ఇప్పుడు తాజాగా పోలీసుల సహకారంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలపైన, నాయకులపైన ఏ రకంగా దౌర్జన్యం చేశాడా అన్నది, పోలీసులు చేత చేయించాడా అన్నది మనం చూసాం. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.